మారీసన్ అని తమిళ సినిమా థియేటర్స్లో తమిళనాడులో జూలై 25న రిలీజ్ అయింది. అంటే ఫహాద్ ఫాజిలు అండ్ వడివేలు యాక్టర్లు. మన తెలుగు డబ్బింగ్ వస్తుందేమో థియేటర్లో వెయిట్ చేశాను, నేను రాలేదు తెలుగులో. ఎందుకంటే నేను ట్రైలర్ చూశాను తమిళ్లో, నాకు నచ్చింది, డిఫరెంట్గా ఉంది, సినిమా బాగుంటుంది అనుకున్నా. కానీ తెలుగు డబ్బింగ్ రాలేదు థియేటర్స్లో. బట్ ఇప్పుడు నిన్న ఆగస్టు 22 శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ్ ఒరిజినల్తో పాటు నెట్ఫ్లిక్స్ వాళ్ళు డబ్బింగ్ వర్షన్స్ పెట్టారు, మన తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ. అందుకు చూసా. ఒకవేళ తెలుగు డబ్బింగ్ లేకున్నా నేను తమిళ్లో చూసేవాడిని, ఒరిజినల్ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్ చూసేవాడిని. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి తెలుగులో చూశాను. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఏమంటే ఒక పాటలే డబ్బింగ్ బాగాలేవు, 2 పాటలు ఏమో ఉన్నాయి డబ్బింగ్ బాగాలేదు, కానీ మిగతా మాటలు బాగున్నాయి. సినిమా అంతా ఇద్దరు క్యారెక్టర్లే, మన వడివేలు అండ్ ఫహద్ ఫాజిలు. నేను ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే అనుకున్నానో, ఏదో మంచిగా రోడ్ జర్నీ మూవీ, ఒక గమ్యం మాదిరి ఉంటుంది అనుకున్నాను. సినిమా స్టార్టింగ్ అలాగే అనిపించింది. సినిమా స్టార్టింగ్లోనే డైరెక్టర్ తన టాలెంట్ చూపించాడు. ఏదో పోలీస్ స్టేషన్లో చిన్న ఎలక బోన్లో ఎలకను పట్టుకొచ్చి దాన్ని నీళ్ళలో ముంచి చంపాలని చూడడము, ఎలక తప్పించుకోవడము, ఆ ప్యారల్గా మనకు ఫహద్ ఫాజిల్ జైలు నుంచి రావడం అన్నట్టు చూపించారు. బాగా అనిపించింది అది. ఇక తర్వాత ట్రైలర్ ఏదైతే చూపించారు, ట్రైలర్లో ఎక్కువ చూపించలేదు, జస్ట్ ఇద్దరు రోడ్ జర్నీ లాగా చూపించారు. సో ఫస్ట్ హాఫ్ అంటే మొదటి గంట పాటు ఇలాగే స్మూత్గా హాయిగా వెళ్ళింది నాకు ఈ సినిమా. ఫహద్ ఫాజిలు అండ్ మన వడివేలు మధ్యన ఇద్దరు ఎలా కలిశారు, వాళ్ళిద్దరు ఎందుకు రోడ్ జర్నీ వెళ్తున్నారు, వాళ్ళిద్దరి మధ్యన మాటలు, ఇవన్నీ మంచిగా అనిపించాయి. మంచి ఫీల్ గుడ్ లాగా అనిపించింది నాకు సినిమా ఫస్ట్ హాఫ్ మొదటి గంట మాత్రం. అంటే సేమ్ రీసెంట్గా ఒక సినిమా వచ్చింది కార్తీది, సత్యం సుందరం అని. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. అలా అనిపించింది, అలాంటి మూమెంట్స్ ఉన్నాయి అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ గంట తర్వాత ఒక సడన్ ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదు, ఒకటి రివీల్ చేస్తారు మనకు. ఈ క్యారెక్టర్ ఉంది కదా అమ్మాయి, హీరోయిన్ ఎవరు, హీరోయిన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోవై సరళ, ఆమె కూడా ఒక క్యారెక్టర్ ఉంది. ఆమె క్యారెక్టర్ వచ్చాక మనకు అర్థమవుతుంది, ఓహో ఇదా కథ, అసలు ఏంట్రా బాబు ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అనిపించింది నాకు. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్కి ఆ ట్విస్ట్ రివీల్ కాదు, కానీ చూస్తున్నాం మనకు రివీల్ అవుతుంది. మన అంతవరకు చూసిన సినిమా ఎక్స్పీరియన్స్ అంతా మారిపోతుంది మనది. నేను అందుకే మళ్ళీ ఒకసారి నెట్ఫ్లిక్స్లోనే కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూశాను నేను. ఎందుకంటే ఆ ట్విస్ట్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఎలా చేశాడు డైరెక్టర్ అని ఆ యాంగిల్లో చూశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కల్కి సినిమా ఉంది, కల్కి సినిమా మొదటిసారి చూసినప్పుడు మామూలుగా అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్లో ఎప్పుడైతే మనకు ప్రభాస్ కర్ణుడు అని తేలుతుందో, ఆ హై ఇస్తుందో, అప్పుడు రెండోసారి చూస్తే ఆ సినిమాని ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ప్రభాస్ కల్కి అనేసి, కర్ణుడు అనేసి, అప్పుడు చూస్తున్నప్పుడు ఇంకో రకంగా అనిపిస్తుంది సినిమా. సో అందుకు మళ్ళీ ఒకసారి చూశాను ఫస్ట్ హాఫ్ ఇది. ఓహో ఇలా అనుకున్నాను, డైరెక్టర్ బాగా ఉంది ట్విస్ట్ అనుకున్నాను. కానీ ఆ ట్విస్ట్ ఎప్పుడైతే రివీల్ అవుతుందో గంట తర్వాత ఇక సినిమా ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్లో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మొదటి గంట పాటు ఇక ఆ ట్విస్ట్ ఎందుకు, అతను ఏం చేస్తున్నాడు, ఏం కథ అని మనకే కాదు స్క్రీన్ ప్లే కూడా ఓపెన్ అయిపోయింది అక్కడ సినిమాలో. సో కొద్దిగా థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళింది సినిమా, ఆ ఇద్దరి మధ్యన థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళింది. ఒక గంట సేపు అదే ఆ థ్రిల్ ఎందుకు, ఎవరి కోసం, ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్లు కొద్దిగా ఇంకా అబ్బా ఇన్ని చూసాం ఇలాంటివి అనిపించింది నాకు. కానీ పర్లేదు, ఓకే అనిపించింది. కానీ మళ్ళీ లాస్ట్ అరగంటలో కొన్ని కోర్ట్ సీన్ డ్రామా అండ్ కొన్ని ట్విస్ట్లు, ఇంకొక ట్విస్ట్ ఉంది, అది ఎక్స్పెక్ట్ చేయదు అది కూడా. ఆ ట్విస్ట్ కానీ క్లైమాక్స్లో మళ్ళీ సేమ్ ఫస్ట్ హాఫ్ మాదిరి సూతింగ్గా మంచి మూమెంట్స్తో మంచి మాటలతో ఫినిష్ చేయడము మళ్ళీ నచ్చింది నాకు. సో మొత్తం 2.5 గంట సినిమాలు నేను అనుకోలేదు 1.5 గంట థ్రిల్లింగ్గా ఉంటుందని. ఏదో ఫీల్ గుడ్ మూవీ అనుకున్నాను కానీ ఫస్ట్ 1 అవర్ లాగా, బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. 2 మిక్స్ అయ్యాయి, ఫీల్ గుడ్ అండ్ థ్రిల్. ఓవరాల్గా అయితే నచ్చింది నాకు, బాగుంది సినిమా. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో మొదటి గంట ఓకే పర్లేదు, అంటే చాలాసార్లు చూసిన సినిమా లాగా అనిపించింది. కానీ మళ్ళీ క్లైమాక్స్ అరగంట అది బాగుంది. సో నా రేటింగ్ వచ్చి 3/5, స్టిల్ గుడ్ అని చెప్తాను. సో ఎలాగో నెట్ఫ్లిక్సే కాబట్టి, ఇంట్లోనే కాబట్టి 2.5 గంటలు ఈ వీకెండ్కి మంచి టైంపాస్ మూవీ. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు, నో ప్రాబ్లం. సో తెలుగు డబ్బింగ్ బాగుంది కాబట్టి తెలుగులో చూడండి. ఫహద్ ఫాజిల్ అండ్ వడివేల్ది. వడివేల్ని ఎక్కువ మన కామెడీ రోల్స్లో చూస్తాం. ఈ మధ్య వయసు అయిపోయాక సీరియస్ రోల్ చేస్తున్నాడు, రీసెంట్గా మామన్నన్ కానీ ఇప్పుడు ఇది కానీ. మరి దానికి తోడు కోవై సరళ అంటే మన కామెడీనే గుర్తొస్తుంది. ఆమె కూడా సీరియస్ రోల్ చేసింది. ఆమె పెద్ద రోల్ ఏం కాదు కానీ, బట్ మెయిన్ సినిమా అంతా ఫహద్ ఫాజిల్ అండ్ వడివేల్దే, ఇద్దరు బాగా చేశారు.
ఇక ఫహద్ ఫాజిల్ అంటే చేస్తే పుష్పలో విలన్ లాగా పెద్ద రోల్ చేస్తాడు, లేదా ఇలా చిన్న సినిమాలో చిన్న క్యారెక్టర్లను చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఈ సినిమాలో వడివేలు కరెక్ట్ సూట్ అయ్యాడు, కానీ ఫహద్ ఫాజిల్ బదులు వేరే ఎవరున్నా ఆ క్యారెక్టర్ నడిపించచ్చు. ఫహద్ ఫాజిల్ అవసరం లేదు ఈ క్యారెక్టర్కి, బట్ ఎందుకో నచ్చి చేశాడు. బాగుంది సినిమా నెట్ఫ్లిక్స్లో. ఈ మారీసన్ అంటే తమిళ్ పేరు మారీసన్, బట్ మనకు తెలుసు కదా మారీచుడు, మనకు రామాయణంలో ఉంటుంది క్యారెక్టర్ రాక్షసుడు, మారీచా సుబాహు అలా ఆ పేరు అలా టైటిల్ అలా పెట్టుకున్నారు. పెద్ద మీనింగ్ ఏం లేదు ఆ టైటిల్కి, బట్ సినిమా చూస్తే అర్థమైంది ఆ మారీచులు ఇప్పటికీ ఉన్నారు అనే సమాజంలో అనేది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బాయ్.